రూరల్ మండలంలోని చిన్నగుండెవెల్లి గ్రామంలో ఈరోజు ఎస్సీ కాలనీలో మంచినీటి సదుపాయం గురించి ఈరోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి కొండా సురేఖమ్మ గారి ప్రోత్సాహంతో రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఈ సమస్యను గత ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చిన్నగుండెలికి పదే రావడం జరిగింది. మీరు కూడా నాకు మంచి ఆశీర్వాదం కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో ఓడినా గెలిచినా నేను మాత్రం ప్రజాసేవలో ముందుంటానని ఆ రోజు మాట ఇచ్చిన మాట ప్రకారమే ఈ చిన్నగుండెలి గ్రామానికి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 30 రోజుల లోపలనే ఇక్కడ చిన్నగుండెలిలో బతుకమ్మ ఆడడానికి చాలా కష్టమైతుంది. ఆడొక రోడ్డు లేదు. ఆడపడుచులంతా రేపటి నుంచి పెద్ద రమాస స్టార్ట్ అవుతా ఉంది. ఎవరు కూడా పట్టించుకోకపోతే ఇక్కడ ఉన్నటువంటి పద్మారెడ్డి గాని, మైపారెడ్డి గాని, జనార్దన్ గాని ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చి అన్న ఆడపడుచులు బతుకమ్మ ఆడదామంటే ఇబ్బంది అవుతుంది, మాకు రోడ్డు కావాలంటే 30 రోజుల లోపలనే ఆ రోడ్డు సీసీ రోడ్డు కూడా వేపించడం జరుగుతూ ఉంది. సీసీ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత రెడ్డి కమ్యూనిటీ హాల్లో మా సోదరులు తీసుకుపోయి ఈ కమ్యూనిటీ హాల్ గత ప్రభుత్వంలో హరీష్ రావు వచ్చినప్పుడు ఎన్నో వాగ్దానాలు చేసిండు కానీ పూర్తి చేయలేదు అంటే వెంటనే 10 లక్షలు కూడా రెడ్డి కమ్యూనిటీ హాల్ కు మంజూరు చేయడం జరిగింది. దాని తర్వాత ఎస్సీ కాలనీలో మన అందరూ వచ్చి కూడా మంచినీటి గురించి ఇబ్బంది పడుతుందంటే ఈ రోజు బోరు కూడా వేసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా మీరందరూ ఈరోజు ఆడపడుచులు గాని అన్నలు గాని అందరు అడిగారు ఎస్సీ కమ్యూనిటీలో మాకు ఒక ఫంక్షన్ హాల్ కావాలని. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ ఊరిని అన్ని విధాలుగా డెవలప్ చేసుకుందాం, ఒకటి చేసుకుందాం. రోడ్ అయిపోయింది, సీసీ రోడ్ అయిపోయింది. ఇప్పుడు రేపు ఎల్లుండో రెడ్డి కమ్యూనిటీ హాల్ కూడా కొబ్బరికాయ కొట్టబోతా ఉన్నా. దాని తర్వాత మీ ఊరికి నేను సోలార్ లైట్లు కూడా 2 శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా ఎల్లుండి వేసుకోవడం జరుగుతూ ఉంది. ఇట్లా మీరేం ఆధారపడవద్దు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం. గతంలో ఈ 10 సంవత్సరాలు ఇక్కడ రాక్షస 40 ఏళ్లు మామాళ్ళు పరిపాలించిన ఊర్లు డెవలప్ అయినాయని చెప్పుకోవడమే తప్ప ఏ ఊర్లో సీసీ రోడ్లు లేవు, లైట్లు లేవు, బోర్లు లేవు, మరుగుదొడ్లు సరిగా, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. ఇవన్నిటిని నేను ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు కొండ సురేఖమ్మ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంది. అన్ని పనులు చేసుకుందాం. పిల్లలకు చదువులైనా ఉద్యోగాలైనా ఏ వసతులైనా మీరు ఆధారపడొద్దు. అన్ని వసతులు తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు ఏ సమస్య అడిగినా నేను తీరుస్తా. కాకపోతే కొద్దిగా ఓపిక పట్టండి, ఒకటి చేసుకుందాం. సీసీ రోడ్ అయిపోయింది, బోర్ అయిపోయింది. ఇక రేపు మనం రెడ్డి కమ్యూనిటీ హాల్ చేసుకుందాం. అవతల ఎల్లుండి మనం ఈ ఫంక్షన్ హాల్ గురించి అడిగారు. బోరు పడ్డాక దానికి కూడా నేను ఎస్టిమేట్ కాపీ ఈ రోజే చెప్తున్నా అందరు ముంగట. ఈ గ్రామ ప్రజలందరూ మీరు ఆ ఎస్టిమేట్ కాపీ ఇచ్చుకురండి. అతి త్వరలోనే దాన్ని కూడా కాబట్టి మీరందరూ వచ్చే ఎన్నికల్లో ఎల్లవో చెప్తా ఉంది బొందలున్నాయి అని చెప్పి. బొందలు గుడిపాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలవాలి. చిన్నగుండెవెల్లిలో వచ్చే 2-3 నెలల్లో సర్పంచ్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మీ ఊరు బాగుపడాలంటే, ఊరికి ఇంకా నిధులు తెచ్చుకోవాలంటే, ఊరులో అన్ని బాగుపడాలంటే ఈ గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ గెలిస్తే నేను ఎన్నో నిధులను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు కూడా చిన్నగుండెవెల్లి కాంగ్రెస్ సర్పంచ్ ను గెలిపించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంకా మంచి పనులు చేసుకుందామని ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆడపడుచులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా మా మండల నాయకులకు గుర్ర మంజిరెడ్డి గాని, రాములు గాని, కనకయ్య గౌడ్ గాని, పద్మారెడ్డి గాని, మైపాల్ రెడ్డి గాని, బొమ్మల యాదగిరి గాని, తర్వాత లక్ష్మక్క గాని, కలీముద్దీన్ గాని, మా పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాం గాని, అంజనా గాని, ప్రతి ఒక్కరికి పేరున నాతో పాటు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా పత్రికా విలేకరులందరికీ నేను పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ ప్రతి సేవ చేయడానికి నేను అందుబాటులో ఉండాలని తెలియజేస్తాను.